రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అనంతపురంలోని అంబేద్కర్ భవనంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, బండారు శ్రావణిశ్రీ, కలెక్టర్ ఆనంద్, ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వంలో ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యేలు తెలిపారు. గత ప్రభుత్వంలో ఇమాం మౌజానాలకు ₹1 ఇవ్వలేదని, కూటమి ప్రభుత్వంలో నిధులు విడుదల చేస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి ముస్లిం వ్యతిరేకి, అందుకే వైసీపీ హయాంలో ఇఫ్తార్ విందు ఇవ్వలేదని విమర్శించారు. వర్గంలో అనంతపురం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చాలా బ్రహ్మాండంగా అరేంజ్ చేయడం జరిగింది. దాదాపు 3000 మందికి పైగా ముస్లిం మైనార్టీ సోదరులు ఈరోజు ఇక్కడ హాజరవడం జరిగింది. ముఖ్యంగా